హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఖుషి క్యూటీ తెలుగు వ్లాగ్స్. సో ఈ వ్లాగ్లో ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, న్యూ రెంటెడ్ హౌస్ కమింగ్ సూన్ అని చెప్పేసి. సో దాని గురించే ఈ వ్లాగ్ అంతా అన్నమాట. ఈ వ్లాగ్లో నేను బెంగళూరులో రెంటెడ్ హౌస్ ఎలా సెర్చ్ చేయాలి అండ్ ఏదేది కష్టాలు ఏమేమి ఉంటాయి అవన్నీ నేను డీటెయిల్గా చెప్తానన్నమాట. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. అండ్ ఇంకా ముందు ముందు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు దాన్ని అన్నింటినీ చూడాలంటే ఏం చేయాలి? నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో చూస్తూ ఉన్నారు కదా, ఇలా తిరగడమే మా పని అయిపోతుందన్నమాట. ఏంటంటే రెంటెడ్ హౌస్ సర్చ్ చేయాలి కదా, నేను వర్క్ చేస్తూ ఉంటాను. వీక్ డేస్లో ఇంకా ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. సో ఇంకా సాటర్డే సండే వస్తే నాకు కూడా లీవ్ ఉంటుంది, నేను కూడా వాళ్ళతో సెర్చ్ చేసేదాన్ని అనమాట. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 4 months ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాము. అంతా చూసుకోవాలి కదా, మన బడ్జెట్లో హౌస్ దొరకాలి అండ్ వాస్తు ప్రకారమే హౌస్ దొరకాలి. మాకేంటంటే మా బడ్జెట్లో దొరికితే దానికి వాస్తు ఉండదన్నమాట, వాస్తు ప్రకారం దొరికితే మాకు బడ్జెట్ ప్రాబ్లం అన్నమాట. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. అండ్ ఉండే హౌస్ని ఎందుకు షిఫ్ట్ చేసాము అది కోవిడ్ టైంలో అంటే, అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓనర్స్ని ఇంకా ప్రాబ్లం కావచ్చు, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే, కోవిడ్ సిచ్యుయేషన్లో తెలిసినట్టు బడ్జెట్కి చాలామందికి కష్టాలు ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్ అన్నమాట. కోవిడ్ సిచ్యుయేషన్లో ఏంటంటే ఉండేది కట్టలేకపోతున్నాము, అందట్లోనూ ఇంకా రెంట్ పెంచుతాం అలా చెప్తే ఇంకా ప్రాబ్లమే కదండి. సో మెయిన్ రీజన్ అంటే అదే. ఇంకా షిఫ్ట్ చేస్తాము, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎందుకు ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ 5 to 6 months ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాము. ఫైనలీ ఇప్పటికైతే దొరికిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మా బడ్జెట్లో అండ్ మాకు తగినట్లు వాస్తు ప్రకారం అయితే దొరికిందనమాట. సో దాంట్లో అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. చూపిస్తాను మీకు హౌస్ అంతా కూడా. అండ్ మీకందరికీ ఏం సజెస్ట్ చేస్తాను అంటే, బెంగళూరులో ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము అంటే ఫస్ట్ మీరు వెతికేటప్పుడు చాలా నా ఒపీనియన్ యాక్చువల్లీ ఏంటంటే, చాలామంది ఏం చూస్తారంటే బస్ స్టాప్కి దగ్గరగా ఉండాలి, మాల్స్కి దగ్గరగా ఉండాలి, ఆఫీస్కి దగ్గరగా ఉండాలి అని చూస్తారు. కానీ ఏంటంటే మనం హ్యాపీగా యా ప్లేస్లో ఉంటామని చూడాలి. ఫస్ట్ మేము హ్యాపీగా ఉండాలి ఒక రెంటెడ్ హౌస్లో అంటే, ఫస్ట్ హౌస్ బాగుండాలి అండ్ హౌస్ ఇచ్చిన ఓనర్స్ బాగుండాలన్నమాట. సో ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఓనర్స్ ఎలా ఉంటారు, బాగుంటారా, విసిగిస్తారా, అలా తెలుసుకోండి. నెక్స్ట్ వేరే ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకోండి. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. మేము ప్రాబ్లం ఫేస్ చేసినది మేము ఇంకా చెయ్యాలనుకోవట్లేదు, సో దానికి మీతో కూడా షేర్ చేసుకుంటున్నామంటే. సో మీ ఇష్టం, మీ ఒపీనియన్ ఎలాగో అలా చూసుకొని చేసుకోండి అంతే. అండ్ ఓకే, ఇంకా హౌస్ ఎక్కడ అనేది వచ్చేస్తాము. మేము ఫస్ట్ ఉండే హౌస్ కన్నా ఒక 2 kilometers డిస్టెన్స్లో ఇంకొక హౌస్ చూసామన్నమాట, విచ్ ఈజ్ ఇన్ అవర్ బడ్జెట్ అనమాట, మా బడ్జెట్లో. అండ్ ఫ్యామిలీకి బాగా ఉంటుంది ఆ హౌస్ అండ్ వాస్తు ప్రకారం అంతా ఉంటుంది కదా. సో దాని ప్రకారం మాకు అన్ని దాంట్లో నచ్చిందనమాట.
సో ఈ హౌస్ కూడా ఎలా చూస్ చేసామంటే ఆ రోజు వెడ్నెస్డేనో ట్యూస్డేనో అప్పుడు ఇంకా సెర్చ్ చేస్తాము, ఫ్రీ ఉండి ఇలా వెళ్దామని వెళ్తూ ఉండగా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈరోజు కూడా దొరకదు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పుడు మాకు ఒక హౌస్ దొరికిందనమాట. వెతుక్కుంటూ వెళ్తే ఒక హౌస్ దొరికింది. ఆ హౌస్ మా ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. ఇంకొకటి రెంటెడ్ హౌస్ చూసినప్పుడు ఒకరికి నచ్చితే కాదు, అందరికీ నచ్చాలి. సో మా ఇంట్లో అందరికీ నచ్చింది అండ్ మా బడ్జెట్లో కూడా ఉండిందనమాట. సో అదే ఈ హౌస్ చూస్తున్నారు కదా, ఏం కనిపించట్లేదు కదా. ఎస్, మేము ఇక్కడికి వెళ్ళేసరికి 6:30 అయిపోయిందనమాట. సో ఆ టైంలో వెళ్ళి చూసామన్నమాట. మాకు నచ్చింది, బాగుంది అండ్ చాలా ఓనర్స్ ప్రకారంగా కూడా అంతా చాలా మంచిగా ఉంది అనిపించింది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఓనర్తో మాట్లాడి ఇంకా నెక్స్ట్ డేనే థర్స్డే వచ్చి ఇక్కడ హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఆ రోజు ఈవినింగే పూజ సామాన్లంతా తీసుకోవాలి కదా, అక్కడ కూడా వెళ్ళి ఇంకా పూజ సామాన్లంతా తెచ్చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకే ఇంకా ఆ హౌస్కి పూజ సామాన్లంతా తీసుకొని బయలుదేరేసామన్నమాట పాలు పొంగించడానికి. మార్నింగ్ 7 లోపల పొంగించాలి అని చెప్పి ఇంకా నైటే అంతా రెడీ చేసుకున్నాము. కొత్త హౌస్లో కూడా వెళ్ళి అంతా నీట్ చేసి వచ్చినామన్నమాట. సో ఇలా జరిగింది. సో ఇంకా చూపిస్తాను మీకు ఆ హౌస్ టూర్ అంటే ఎలా ఉంది అని చూపిస్తాను అండ్ మేము ఎలా పూజ చేసుకున్నాము అని కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో మేము హౌసెస్ వచ్చి చాలా వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసాము. నో బ్రోకర్ యాప్ అలా చాలా ఉంటాయి కదా, అలా వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసామన్నమాట. సో దాంట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఏమైందంటే చూసినట్లు అక్కడ వెళ్తే అలా ఉండదన్నమాట. ఫొటోస్కి అంత అందంగానే ఉంటాయి కానీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా ఉండదన్నమాట. సో ఇంకా దాంతో కూడా వేస్ట్ అని చెప్పేసి దాన్ని కూడా సైడ్లో పెట్టేసి ఇలానే సెర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క హౌస్ దాంట్లో కూడా బాగుంటాయి, అన్నీ బాగలేమని చెప్పలేము కానీ కొన్ని మేము ట్రస్ట్ చేయలేమన్నమాట అలా. సో ఇంకా మా హౌస్ దగ్గరికి వచ్చేసాము. ఒకలా ఇంత మనసుని ఇంకా కష్టం పడి ఇంతలా సెర్చ్ చేసినందుకు, ఒక మంచి హౌస్ మాకు దొరికినందుకు, అందరం ఇక్కడ హ్యాపీగా ఉండేదందుకు ఒకలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతుందన్నమాట. అంటే అంత కష్టపడి ఒక ఫలితం దొరికింది అనేలాగా అంతే. సో అంతే, ఇంకా వచ్చేసింది. ఇదే అన్నమాట బిల్డింగ్ గేట్ ఇది. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో మా హౌస్ అన్నమాట. సో అక్కడంతా ఇలా ఉంటుంది, బయట సెక్యూరిటీ గేట్ అంతా బాగా చేయించారు. సో ఇంకా లోపల వెళ్ళగానే హాల్కి ఎదురుట్లోనే టీవీ క్యాబినెట్ కూడా చేసి ఉంచారు. అండ్ ఇంకా మెయిన్ డోర్కి ఆపోజిట్లోనే మేము తీసుకుంది 2 BHK అన్నమాట. సో 2 bedrooms కూడా ఆపోజిట్లోనే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిన్నగా ఉంటుంది కదా, సో దానికి అటాచ్ టాయిలెట్ కూడా ఇచ్చారన్నమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇది. ఇంకా రండి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, సో అలా ఇది కొంచెం పెద్దగా ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా వాళ్ళే చేయించారు. అండ్ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్, మా మమ్మీ పూజకి అంతా రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మాకు పూజా హౌస్ సపరేట్గా లేదు.
దానికి ప్రస్తుతానికైతే కిచెన్లో అలా పెట్టి పూజ చేసుకొనేస్తున్నాము. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఊట్లో ఏదైనా చేయించుకుందాం అనేలా. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసింది మమ్మీ. అంతా రెడీ చేసుకొని ఇంకా దీపం అంతా వెలిగించుకొని చేసేస్తుంది అన్నమాట. సో మేము ఆల్రెడీ లాస్ట్ నైటే అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అంతగా ఏమీ టెన్షన్ అంటే హడావిడి ఏమి లేదన్నమాట. సో అంతా బాగానే అయింది. సో ఇంకా ఇలా ఒక పక్క పూజ చేసుకుంటూ ఉండేటప్పుడే ఏమంటే మమ్మీ పాలు పొంగించాలి కదా, దానికి కూడా పాలు రెడీ చేసి ఇంకా స్టవ్కి అంతా పూజ చేసి పెట్టేశారనమాట. అంటే పూజ అయ్యే లోపల పాలు కూడా పొంగుతుంది అనేలాగా ఫస్ట్ పూజ అంతా చేసి స్టవ్కి పాలు పెట్టేశారు. ఇంకా కాయ కొట్టారు, కడ్డీ కర్పూరం అంతా అంటించి పూజ అయితే బాగా చేసాము. పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయ్యేసరికి పాలైతే కొద్దిగా వేడైందనమాట. సరే రండి, పాలు పొంగేలోపు నేను ఇంటికి రావడానికి ఫస్ట్ ఏమేమి తీసుకొని రావాలి అనేది చెప్తాను. ఇలా మమ్మీ నాకు చెప్పింది, నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఉప్పు, బెల్లము అండ్ బ్యాళ్ళు, బియ్యము, చక్కెర అండ్ ఇది అగ్గిపెట్టి, ఎండుమిరపకాయలు, జీరా అండ్ నైఫ్ అండ్ సుత్తి కూడా తెచ్చినాము, కానీ అది ఎక్కడో పెట్టేసినట్టున్నారు, వీడియో షూట్ చేయలేదేమో. సో ఇలా చూస్తూ ఉండగానే పాలైతే పొంగింది. సో అంటే అది ఎందుకు చూపించానంటే హౌస్ లోపలికి వచ్చినప్పుడు మేము దేవుడి ఫోటో తీసుకొస్తాం కదా, దేవుడి ఫోటో పాటు ఇవన్నీ కూడా తీసుకురావాలన్నమాట. సో ఇలా పాలు పొంగించేసాము అండ్ ఆ హౌస్ని ఇంకా మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసేసామన్నమాట. సో చూసారా, హౌస్ అంత గందరగోళంగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో అవన్నీ షిఫ్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పట్టింది. సో ఇంతే మా ఈ స్వీట్ హోమ్ స్వీట్ మెమొరీ అండ్ మా కష్టం అన్ని మంత్స్ వెతికాం కదా, అది ఆ కష్టంలో ఇదొక చిన్న హ్యాపీనెస్ అన్నమాట. సో ఈ హౌస్ మా అందరికీ బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించింది అని చెప్పండి. అండ్ ఈ హౌస్లో మాకంతా మంచిదే జరుగుతుంది అని అనుకుంటున్నాము. మీరు కూడా మా కోసం ప్రే చేసేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది హౌస్, మీకు ఎలా అనిపించింది అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖుషీ క్యూటీ తెలుగు వ్లాగ్స్. సీ యూ ఆల్ వెరీ సూన్.